ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముందుగాను మీ ప్రక్కలే శూలముగాను ఉండి మీరు నివసించు ఆదేశములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకునే భాగములో సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనం అంటాడు, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిత్తురో కనుక వెళ్ళగొట్టాల్సినటువంటిది కనబడుతుంది. అంటే ఈరోజు అంశం ఏంటయ్యా అంటే ఉండవలసినది ఉండకూడనది. అక్కడట మీరు మీ ఎదుట ఉన్న వాళ్ళు వెళ్ళగొట్టకపోతే, వాళ్ళు మీ ఎదుటే ఉంటే, వాళ్ళు మీ దగ్గరే ఉంటే, వాళ్ళు మీ దగ్గరే ఉంటే ఏమవుతారు? వాళ్ళు మీకు వాళ్ళు ముళ్ళవుతారు, మీ ప్రక్కల వాళ్ళు భయమవుతారు. కనుక వారిని మీరు ఉండనిచ్చారా మీకే అపాయం అయింది. వారిని మీరు ఏం చేయాలి అంటే వెళ్ళబట్టాలి. వెళ్ళబట్టకపోతే మిమ్మల్ని చంపేయచ్చు, మిమ్మల్ని హానికలిగించచ్చు, మిమ్మల్ని అపాయాన్ని కలిగించవచ్చు. కనుక వారిని మీరు వెళ్ళగొట్టండి. ఈరోజు కొంచెం మనం ఆలోచిస్తే మనలో ఉండవలసినది ఉంటేనే, ఉండకూడదు మనం ఉంచామనుకోండి, అవి మనకి ఏమవుతాయి? ముళ్ళవుతాయి. ఎక్కడ చూసినా గుచ్చుకుంటామంటే అవి ఎక్కడ చూసినా మనల్ని బయలుదేరే మన ప్రక్కలో అవి పొడబడుతూ ఉంటాయి. అందుకోసం మనలో ఏముండాలి అంటే ఉండవలసి ఉండాలి, ఉండకూడనివి తీసివేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉండవలసినది ఏంటి, ఉండకూడనది ఏంటి, అది కావాలి మనకి. పర్వాలేదులే మంతలో ఉంటే అంటే అది కుదరదు. యేసయ్య గారు మాట చెప్పేవారు, పెద్ద వరద వస్తే వరదగా అన్ని కొట్టుకుంటూ వరదగా వెళ్ళిపోతా ఉంటే, అన్ని చెట్లు అన్ని నీళ్లు పారుతూ వెళ్ళిపోతా ఉంటే ఒక చిన్న అదిగో మరి ఒక చిన్న ఇత్తనం, ఏ ఇత్తనం అంటే మరి ఇత్తనం. ఆ చిన్న విత్తనాలన్నింటిలో కూడా చిన్నది, అది కూడా దొల్లుకుంటూ వెళ్తా ఉంటే అది ఉరవడి కొంచెం తగ్గేటప్పటికి ఒక తాడి చెట్టు ఏరు పట్టి ఆగిపోయిందంట. ఏ చెట్టు? తాడి చెట్టు ఏరు పట్టి ఆగిపోయిందంట. సరేలే, కేసన్నగా చెప్పే మాట ఎట్టున్నాయి అంటే తాడి చెట్టనా ఈ పూట నేను ఉంటాను, ఈ మరి చెట్టు మరి మాటదంట, రేపు నా దారిన నేను వెళ్ళిపోతానన్నా అన్నట్ట. అని అంటే ఎంతలో పెద్ద చెట్టు, నేను తాడి చెట్టు అంత ఎత్తుగా ఉన్నాను, ఎంత నువ్వేం చేస్తావులే, నన్నేం చేస్తావులే, నువ్వు చూస్తేనే వచ్చాను, నన్ను నడుచుకో ఉన్నావు ఉండు అన్నట్ట. ఆ పూట ఆ రాత్రి అక్కడ ఉందట. సరే పొద్దున్నే బాగాలేదట, 2వ రోజు బాగాలేదట, 3వ రోజు కొంచెం మొలక వచ్చిందంట. ఏ మొలక అది? మరి ఎత్తున మొలక, చిన్న ఎత్తునమే మొలక వచ్చిందట. నెల పోయింది, 2వ నెల వచ్చింది, 6 సంవత్సరం అయిందట. ఆ సంవత్సరం పోయి మరో సంవత్సరం వచ్చిందట. తాడి చెట్టుతో పాటు సమానంగా పెరిగిందట. ఈ చెట్టు ఇప్పుడు ఎక్కడ రాకుంది? తాడి చెట్టుతో పాటు సమానంగా ఉందట. ఇంకో సంవత్సరం వచ్చిందట, తాడి చెట్టు కనబడలేదట. చాలా మంది అనుకుంటా వెళ్తా ఉండేవాడు, ఈ మధ్యలో ఇక్కడ చెట్టు ఉండేది తాడి చెట్టు, ఈ తాడి చెట్టు లేదేదట. అంటే ఈ మర్రి చెట్టు ఏం చేసిందా అంటే అది కనబడకోకుండా మూసేసింది. మన జీవితాల్లో కూడా చిన్నది ఉండకూడదు ఉంటే నేను కనపడలేదు, దేవునిలో కనపడలేదు, ప్రార్థనలో కనపడలేదు, భక్తి జీవితంలో కనపడలేదు, ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసంలో కనపడలేదు. ఏదైతే నీకు ఉండకూడదో అది ఉందా, అది నీకు నష్టం కలిగించేది, అపాయం కలిగించేది, హాని కలిగించేది, ఇబ్బంది కలిగించేది, ఈ మార్గాలతో ఈ త్వరలు తప్పించేది, దేవుని చిత్తమైన వెలగొట్టేది, దేవుని చిత్తంలో నడవకుండా చేసేది ఆ చిన్నదే నీ జీవితానికి పతనానికి కారణమైంది.
తీసివేయి. అక్కడ దేశ నివాసులు ఎవరో తెలుసా? అది శత్రువులు. వారు నీతో పాటు ఉన్నారా? అది నీ ప్రమాదమే. వారి శత్రువులు, వారు నీతో పాటు ఉన్నారా? ప్రక్కల బలివంతరు వాళ్ళు నీతో ఉన్నారా? వాళ్ళు ముళ్ళని నిన్ను కూర్చుకుంటా ఉంటారు, ఎక్కడ చూసినా కూర్చుంటా ఉంటారు, ఎక్కడ చూసినా హాని కలిగిస్తారు. అవి నువ్వు తీసివేస్తేనే సరి అంటాడు వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనలో ఉండవలసింది ఉంటాయో ఉండకుండా తీసివేస్తామో ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది. ఆశీర్వాదం వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ఫలిస్తుంది, నువ్వు చేసే కన్నీరు ఫలిస్తుంది, నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ కుటుంబంలో మార్పు వస్తుంది, నీ బిడ్డల జీవితంలో మార్పు వస్తుంది. అది క్రమక్రమముగా దేవుడు ఉన్నత స్థితిలో నేను పెట్టగలడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఉండవలసింది నీలో ఉన్నాయి కాబట్టి, ఉండకూడదు తీసివేశారు కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క వాక్యము నీలో ఫలించేటట్టు చేస్తుంది. నీవు ఆ యొక్క ఓట యొక్క నువ్వు ఫలభరితముగా ఉంటావు. అది బైబిల్లో మనం చదువుకుంటూ ఒకటి ఉండవలసినది ఏంటయ్యా అంటే ఇక్కడ అంటాడు దేవుడి యొక్క సన్నిధిలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి స్తోత్రం చేత. హల్లెలూయా. మనము చింతపడవద్దు, కానీ మీ చింత యావత్తు ఆయన మీదేసి మొదటిగా ఉండాల్సిందేట ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే ప్రతి విషయంలో ప్రార్థన చేస్తావో, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావో, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావో, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావో, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావో, ఏ సమయమైనా ప్రార్థన చేస్తావో, ఆ ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకోసం యేసయ్య కూడా అంటున్నాడు కదా, ప్రార్థన మొదలుపెట్టాడు. శిష్యులకు నేర్పించింది ప్రార్థనే. ఇదిగో విశ్వాసమైన ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో. ఇక్కడ పోస్టులుగా పౌలు అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఏ జీవితాన్ని కలిగి ఉండాలి? ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. విశ్వాసికి ప్రార్థన ఉండాలి, కుటుంబానికి ప్రార్థన ఉండాలి, సంఘానికి ప్రార్థన ఉండాలి, యవనస్తులకు ప్రార్థన ఉండాలి, పెద్దవాళ్ళకి ప్రార్థన ఉండాలి. ప్రార్థన మెట్టు నీకు అవసరం. దేవునికి స్తోత్రం. అలాగ ఉండటం వల్ల ఏమంటారయ్యా అంటే అభివృద్ధికి మెట్టుది. ఏది మనం ఉండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే ఏమంటాడయ్యా అంటే మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు చూడంటున్నాడు. ఇక్కడ అంటాడు కదా, నా మట్టుకు సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీకోసం ప్రార్థన చేస్తా. ఎన్ని అపాయాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, నా మట్టుకు నేను ప్రార్థన చేస్తా. నా మట్టుకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయటం వలన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపం చేశానంటాడు. ఎవరు పెట్టుకోవాలి ఈ మాట? నువ్వు నేను పెట్టుకోవాలి. అంటే నేను ప్రార్థన చేయకపోతే, నా సమ కోసం ప్రార్థన చేయకపోతే, నా భర్త కోసం ప్రార్థన చేయకపోతే, నా బిడ్డల కోసం ప్రార్థన చేయకపోతే, నా భార్య కోసం ప్రార్థన చేయకపోతే, ఇదిగో ఎవరి కాలంలో నువ్వు ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? నేను పాపం చేసినట్టే. దేవుని దృష్టిలో నేను పాపం చేసినట్టే. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండకూడదు, ప్రార్థన చేయకుండా తిరగకూడదు, ప్రార్థన లేకోకుండా నువ్వు జీవించకూడదు. ప్రార్థన మెట్టు ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడైనా దేవుడు అంటున్నాడు కదా, సమూయేలు ఎంతైతే ప్రార్థనా పరుడు, సమూయేలు ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తున్న వాడు. ఇప్పుడు అంటాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం అయిపోతాయా? పెట్టుకుంటావా నువ్వు కూడా? నేను ప్రార్థన చేయకుండా ఉండకూడదు, ప్రార్థన చేయకపోతే పాపం అయిపోతే నా కుటుంబంలో, నా బిడ్డల జీవితాలలో అలసట వస్తుంది, ఆందోళన వస్తుంది, కలవరం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నష్టం వస్తుంది. ప్రార్థన చేయాలి అని తప్పకుండా. దేవునికి స్తోత్రం.
జీవితమే నీకు ఉన్నత మెట్టు ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ మొదటిది ఏంటి అంటే దేవునికి తన ప్రజలకు మధ్య జరిగే సంభాషణే ప్రార్థన. నీకు దేవుని మధ్యలో జరిగే సంభాషణ ఏంటో తెలుసా? ప్రార్థనే. నా దేవుని దగ్గర నేను సంభాషణ చేయాలి, నా దేవుని దగ్గర నా యొక్క సమస్య చెప్పుకోవాలి అంటే పెట్టుకోవడం ప్రార్థన. సంభాషణ ఏది? ఇక్కడ మనం హలో అంటే పక్క అదే అనుకోతే మాట్లాడు కదా, పోలీసులు మాట్లాడతారు అని అంటారు. హలో అనుకోతే ఆ ఫోన్కి రెస్పాండ్ లేదు, ఆ ఫోన్కి మళ్ళీ రెస్పాండ్ లేదని జవాబు రాట్లా. మన జీవితాల్లో కూడా ప్రార్థన ప్రభు ఇంటే అక్కడ నువ్వు ప్రార్థన సంభాషణ జరుగుతుంటే ప్రభు అంటాడు, అయ్యా అయ్యో నా తండ్రి, అయ్యా నా కుటుంబం అంటే నేను ఉన్నానమ్మా, నేను ఉన్నానయ్యా, నేను చేస్తాను, భయపడబాక, ఈ పని జరిగేస్తా, ఈ కార్యమా చేస్తా, ఈ ఉద్యోగమా చేస్తా, ఈ పనులనా నేను చేస్తా, ఈ యొక్క కాలేజీ సీత నేనిస్తా, ఇదిగో ఈ యొక్క వివాహమా నేను చేస్తా అని చెప్పగలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే అబ్రహామును ఇదిగో మరి ఎప్పుడైతే దేవుడు కలిసి అలా సంభాషణ చేసుకుంటా ఉన్నారో అప్పుడు నా స్నేహితుడైన అబ్రహాము ఏమన్నాడు తెలుసా? నేను చంపకుండా మానేదన్నా, అతనికి చెప్పి చేస్తాను. దేవుడికి స్తోత్రం. చేసే వ్యక్తికి దేవుడు చెప్తా ఉంటాడు, దేవుడు చేస్తా ఉంటాడు, చెబుతా ఉంటాడు, చేస్తా ఉంటాడు, చెబుతా ఉంటాడు, చేస్తా ఉంటాడు. అందుకోసమే ఏముండాలి మీలో నాలో అంటే, మనలో ఏముండాలంటే ప్రార్థన పెట్టు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన ఇక్కడ ప్రార్థన అనేది ఎలా ఉంటుంది అంటే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అధికారుల కొరకును ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ వెంట నెమ్మది వస్తుందట, నీకంట సుఖం వస్తుందట, నీ ప్రార్థనకు జవాబు వస్తుందంటే. దేవుడు చదువు ప్రార్థన చేశారండి, నా మనసు అంతా తేలికుందో నెమ్మదిగా ఉందండి. ప్రార్థన చేశారండి, సుఖంగా ఉన్నాను, నా కుటుంబంలో కొంచెమే, నాకున్న ఆదాయం కొంచెమే, నాకున్నది కొంచెం కుటుంబమే, అయినా సుఖంగా మేము ఉన్నాము అనేది ఎవరో చెప్ప ప్రార్థనా కుటుంబంలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, 1,00,000 రూపాయలు ఇంట్లో ఉంటే, 2,00,000 ఇంట్లో ఉంటే ఏం చేయాలని వస్తుందంటే, అదే 5,000 కనుక ఉంటే మన దగ్గర అది ఎట్లా ఉంటుందంటే చాలు జీవితానికి చక్కగా అది చాలు ఉంటుంది. అదే అయితే ఏం చేయాలి, అడుగులు ఏం చేయాలి, ఏం కట్టియాలి, ఏం కొనాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఆ ధ్యాసతో నేను ఎదురు పడతాండి కొంచెం అంట. అది డబ్బుతో కూడుకున్నది, అది భక్తితో కూడుకున్నది. ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తే సుఖంగాను నెమ్మదిగాను ఉంటాం. కారణం అవ్వకుండా గలిబిలి అవ్వకుండా ప్రార్థన లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేకుండా వెళ్ళిపోతా ఉన్నావు, ప్రార్థన లేకుండా ముందుకు నడుచుకుంటా ఉన్నావు. ప్రార్థనలు చేయాలి. అందుకోసమే అక్కడ వారు ఉండటం వాళ్ళు ఏం కలిగిందట, ఆ దేశంలో నివాసులు ఉండకపోవడం వాళ్ళు ఉంటే ఏం జరిగిందట, ముళ్ళుతో వాళ్ళు పొడుస్తారు, తర్వాత బండితో పొడుస్తారు, ముళ్ళై కూర్చుకుంటారట, బండిపై పొడుతారు. అందుకోసం ప్రార్థన లేకపోతే అదే పంచుతారు. ఒకటి ప్రార్థన. రెండవది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఉండవలసిన రెండవది ఏంటంటే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యంలో చూద్దాము. లూకాసు వార్త 11వ అధ్యాయం 3వ వచనం. రెండో మెట్టు చూద్దాం. ఉండవలసినది రెండవది 13వ అధ్యాయము 3వ వచనం. మీరు మారు మనసు పొందని ఎడల
గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. కనుక ఒక గోపురం పడి ఎంతమంది చచ్చిపోయారట అంటే 18 మంది చనిపోయారట. అందరూ అనుకుంటున్నారట, అమ్మో ఎంత పాపులర్ అండి, వాళ్ళ మీద పడిందా పడక వాళ్ళంటే చూసారా ఆ గోపురం పడి అలాగే ఆ గోపురం పడి అట్లా చచ్చిపోయారట. ఆ చచ్చిపోవడం వల్ల అదిగో ఎంత పాపం చేస్తుంటారో అంటున్నారట, నశించిపోయారట. అయితే ప్రభు ఏమన్నాడు చూసి మాట తీసుకొని, కాదని అంటే వారు పాపులు కాదని మీతో చెబుతున్నాను. అయితే మీరు మారు మనసు అంటే రెండో గంట దశ పెట్టు పశ్చాత్తాపం కలిగిన మనసు మనం కలిగి ఉంటాం. మారు మనసుకి ఏంటి అంటే పశ్చాత్తాపం. దేవుడికి స్తోత్రం. మారు మనసు అంటే ఉన్న మనసుని మార్చుకోవడం. అయ్యో నేను ఈ పాపం చేశాను, ఈ పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు, అందుకోసం నాకు ఆ మనసు కావాలి, ఆ మారు మనసు కావాలి, ఆ యొక్క పశ్చాత్తాపం కలిగిన మనసు కావాలి, పశ్చాత్తాపం కలిగిన హృదయం కావాలి, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కావాలి, పశ్చాత్తాపం కలిగిన మనసు కావాలి. మీరు పశ్చాత్తాపం కలిగి ఉండాలి, విరిగినలిగే పశ్చాత్తాపం నాకు కావాలి. అది దావీదు రాత్రంతా ప్రార్థన చేసి పరుపుని త్యాగం చేసుకున్నాడు పశ్చాత్తాపం కోసమే. దేవుడికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈ 18 మంది ఎట్లా చచ్చిపోయారట అంటాడు కదా, మారు మనసు అక్కర్లేని వాళ్ళు లాగా కాదు, వాళ్ళు అది పశ్చాత్తాపం కలిగిన వాళ్ళే నేను చెబుతున్నాను అంటాడు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, సమాజం ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎంత పాపం చేసుకుంటే ఎంత చచ్చిపోతారు, మనుషులు అనుకునేది అదేగా. కనుక దేవుడు ఏమంటాడంటే మారు మనసు పొందాలి అంటే పశ్చాత్తాపం ఉండాలి. దేవుడు మనకి పశ్చాత్తాపం ఇచ్చాడు. పశ్చాత్తాపం అంటే మనము లోపల పశ్చాత్తాపడాలి అంటాడు కదా పేతురు. ఎదుగో యేసు ప్రభు నేను యాగలను ముమ్మారన్న తర్వాత ఏం పడ్డాడంట, పశ్చాత్తాపం పడ్డాడు. అయ్యో ఆ యేసుని నేను ఎక్కడన్నానని ఎలుపలేకపోయి పశ్చాత్తాపంతో ఏడ్చాడు. అందుకోసమే ఏమయ్యాడు, క్షమించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. అందరి చేత హల్లెలూయా. 51 కీర్తన 10వ వచనంలో అంటాడు, 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యొక్క శుద్ధ హృదయము కలుగు చేయము, నా తలగోవలు. దావీదు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. ఎలాగా, అంతరంగములయ్యా, అయ్యా స్థిరమైన మనసు లేదయ్యా, స్థిరమైన మనసు నాకు దయచేయ్యా, పరిశుద్ధత నాలో అదిగో నాలో పవిత్రత దయచేయని అలాగే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి సన్నిధిలో 51 కీర్తన అంతా ప్రార్థన చేశాడు పశ్చాత్తాపంతోనే. దేవుడి సన్నిధిలో అలా చేశాడు. పశ్చాత్తాపం ఏం చేస్తాడు తెలుసా, ఇక్కడ అంటాడు కదా 15 చూడ లోకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నా. పశ్చాత్తాపానికి ఏంటయ్యా అంటే, అసలు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి పాడు చేసేసి, దుర్వ్యాపారం చేసేసి, తాగుడు శుభతం అంతా చేసేసి లాస్ట్ తెలుసుకొని ఏం పడుతున్నాడట, పశ్చాత్తాపం అంటే అది. పశ్చాత్తాపం అంటే అది అంటాడు, తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా, నేను కొడుకు ఉండడానికి నాకు ఆ స్థానము. కానీ తండ్రి ఏమన్నాడు, అయ్యా అంటాను బాగా, నీ పశ్చాత్తాపాన్ని బట్టే నువ్వు నా కొడుకువే. దేవుడికి స్తోత్రం. అది రెండోది మనలో ఏముండాలట, పశ్చాత్తాపం కలిగిన మనసు ఉండాలి. ఏ విషయాలు తప్పిపోతామో, ఏ విషయాలు పడిపోతామో, ఏ విషయాల్లో మనం దేవుడికి దూరం అవుతామో, పశ్చాత్తాపంతో దేవుడిని అడిగి ఆయన సన్నిధిలో మళ్ళీ నిలబడాలి ప్రభు దగ్గర. అది రెండవది. కనుక ఇక్కడ మనము 2 విషయాలు చూసాము. ఇక్కడ ఉండవలసినవి, ఉండకూడని 2 చూసి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే అక్కడ రోడ్డు దగ్గర ఎదిగి పాత్ర అయిపోయింది కనుక నాకు తొందరేమీ లేదు. ఇవాళ కాసేపు మీరు కూర్చోవలసింది. దేవుడికి స్తోత్రం. మీకు వాక్యం లేదు అన్నారుగా ఇవాళ అసలుకి ఎక్కువదాకా ఇచ్చి పంపించాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి 2 ఉండకూడనివి. ఇప్పుడేమో ఉండాల్సినవి ఏంటో చెప్పండి. ఒకటి ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. కనుక ఉండకూడనివి ఒకటి చదువుదాం. మనం బైబిల్ గ్రంథంలో మనం దేవుని యొక్క సన్నిధిలో 3వ అధ్యాయం 36 వచ్చిన యోహాను సువార్త.
యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే కుమారుని యందు విశ్వాసం ఉంచువారే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఒకటి ఉండకూడదు. ఏంటో తెలుసా? అవిధేయత ఉండకూడదు. దేవునికి అవిధేయులుగా మనం ఉండకూడదట. కుమారుడు అంటే యేసయ్యకు మనం అవిధేయులు ఉండకూడదు. ఒకటి ఉండకూడదు. వల్ల ఏముంటాయి అంటే అవిధేయత ఉండకూడదు. అంటే అవిధేయత అంటే దేవుని మాటను వినకోకుండా తన ఇష్టానుసారం తాను చేసుకోవడం. ఇది కూడా దేవుని మాట అంటాడు. అందుకోసం ఎవరే వ్యక్తి మొదటి రాజు అయిన సౌలు రాజ్యాన్ని ఇచ్చి, అధికారం ఇచ్చి, ధనం ఇచ్చి, బలం ఇచ్చి అందిస్తే అదిగో ఆ యొక్క యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధంలో అన్ని కూడా నిర్మూలన చేసుకొని రమ్మంటే అన్నింటిని కూడా నిర్మూలన చేసి ఏం తీసుకొచ్చారంటే అక్కడి నుంచి అమాలీకుల మీదకి వెళ్ళి వెండి బంగారమును అక్కడ అదిగో పలుసినటువంటి ఎద్దులన్నీ తీసుకొచ్చి కట్టేసుకున్నాడు. దేవుడు అన్నాడు అది శపించబడింది, అందులో ఏది కావద్దు, అది ఏది ముట్టద్దు, మీరు జయించరండి అన్నాడు. దేవుని మాటను విన్నట్టుగానే ఉండి అవిధేయుడుగా వచ్చేసాడు. వెంటనే దేవుడు సమూయేలుతో ప్రవర్తనతో చెప్పాడు, అదిగో సౌలు దగ్గరకు వెళ్ళు, వినని వ్యక్తి, లోబడని వ్యక్తి, అవిధేయుడు, నా మాటను ధిక్కరించాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పన్నాడు. వెళితే అంత దూరం ఉండి రాగానే వందనాలు చెప్పేశాడు. ఇదిగో సౌలు వందనాలు చెప్పి ఇలాగన్నాడు, అయ్యా వేలు పని ఏం చేసుకొచ్చావు అన్నాడు. అన్ని నిర్మూలన చేసుకొచ్చా, ఏది కూడా తీసుకొచ్చాలేదా అన్నాడు. ఏది తీసుకోలేదన్నాడు. తన యొక్క అదిగో పశుశాలలో కట్టేశాడు, ఆ గిడ్డంలో కట్టేశాడు, ఈ పశువులు కట్టేశాడు, ఆ యొక్క పశువులు కట్టేశాడు, తనవన్నీ అక్కడే ఉన్నాయి. అబ్బా మేమున్నాము, మమ్మలను ఎదుగో నిర్మూలన చేయలేదని అయి చెప్తుంది. వెంటనే అవేంటన్నాడు, ఇది యెహోవాకు బలిగా తెచ్చారు. ఎవరికేమన్నాడు నిన్ను? ఎందుకు ఆలోచించావు నువ్వు? దేవుడు చెప్పింది ఒకటి నువ్వు ఒకటి చేశావు. అవిధేయత నీలో ఉంది, అవిశ్వాసం నీలో ఉంది, అపనమ్మకం నీలో ఉంది. దేవుడు చెప్పింది నువ్వు చేయకుండా నీ ఇష్టానుసారం చేస్తావా అని దేవుని ఆత్మ తనలో నుండి వెళ్ళిపోయి దురాత్మ దానికి పట్టిదానికి. అది అవిధేయత వలన దురాత్మ పట్టింది. అధికారము 40 సంవత్సరాలు పరిపాలిస్తే 2 సంవత్సరాలే దేవుని చేతిలో ఉన్నాడు, 38 సంవత్సరాలు దేవునితోనే ఉన్నాడు. అలాగే మనం అవిధేయత వల్ల లాస్ అయిపోతాము, నష్టమైపోతాము, అన్ని కోల్పోతా ఉన్నాము, పరిస్థితులు మారిపోతా ఉంటే అన్నింటిలో కూడా నువ్వు తప్పుగా కనబడతా ఉంటావు. అవిధేయత వలన నువ్వు లాస్ అయిపోతావు. మనలో ఉండకూడదు ఏంటంటే అవిధేయత. దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే, దేవుని మాటలు వినకపోతే లాస్ అయిపోతావు. అది కాకూడదని దేవుడి రాత్రి ఉండకూడదని అవిధేయత తీసివేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. ఏం కోల్పోతామో ఆయన చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యము. తన విశ్రాంతిలో ప్రవేశింపదని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. దేవుని రాజ్యములో ఎవరున్నారట? ఎవరు ప్రవేశించరట? అవిధేయులు. ఈ లోకంలో అవిధేయుడుగా ఉన్నావా? అవిధేయురాలుగా ఉన్నావా? దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. అని వారు ప్రవేశించరు అని దేవుడే చెప్తున్నాడు. దేనికోసం ఈ ప్రయాసము, దేనికోసం ఈ కష్టము, దేనికోసం మోసము, దేనికోసం నీ కన్నీరు, దేనికోసం అంటే దేవుని రాజ్యంలో ఉండాలి. అదే పోగొట్టుకుంటే ఏంటి అంతా వ్యర్థమే. ఏది నీ అంట నా అంట వచ్చేది కాదు. మరి గారి గురించి అక్కడ మణికమ్మ గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎప్పుడైతే ప్రభువులో వచ్చారో వాళ్ళు డెడ్ ఆపోజిట్. ఇక దేవుళ్ళలో ఉన్నారండి. మొన్న బుధవారమే మానేసింది ప్రార్థనకి. అదే రోజు చనిపోయింది. ఒక్క బుధవారం హాస్పిటల్లో ఉందంటే. అన్ని రోజులు ఆమె బుధ, శని, ఆదివారం ప్రార్థన వస్తానే ఉండేది. ఆ ముగ్గురికి ఒక సాక్షి.
ఒక్క రోజు బాగా భక్తి చేసింది. భక్తి బుర్ర పేరు తగినట్టుగా ఉంది. మరి యేసయ్య మరియమ్మ గారు గురించి మాట్లాడతాం. మరియా మాట ఎక్కడ కూర్చున్నట్టే పాదాన్ని కంటనే కూర్చున్నాం. ప్రేయర్ అయిపోతే వచ్చే ప్రార్థన చేయించుకునేది, చెయ్యక ముద్దు పెట్టుకునేది, సభ మీద ముద్దు పెట్టుకునేది. నా కొడుక నువ్వు బాగుండాలయ్యా అని చెప్పేసుకున్నావు. తొందరగా ఇంటిపోయాడు. అమ్మాయి వాళ్ళు బాగున్నాడు. అసలు నాకు చెప్పి నేను మర్చిపోలేదు. అంతా మాణికమ్మ గారు మాణికమ్మ గారు ఉన్న కాలంలో నాకు స్థితి లేదు, ఆర్థిక వనరుల స్థితి లేదు. ఈ కాలంలో అన్ని చూసింది, చూడగలిగింది ఎంత ఉంది. నెలలో పెన్షన్ తీసుకొని ఫస్ట్ కాదు ఎక్కడి నుంచి వచ్చిందా, కంపెనీ నుంచి వస్తుంది. వచ్చి దైవాలు తీసుకెళ్ళాయి. ఇక రాకపోతే రేపు అమ్మ వస్తాలేగా, మాకు గుడికి వస్తావు కానివ్వండి. నువ్వు వస్తావా రావా? నువ్వు వస్తే ఆ డబ్బులు తీసుకుంటే నువ్వు ఆడుకుంటావు. నువ్వు రాకపోతే బాగా నువ్వు రా. అంత ప్రేమ. మా అమ్మ బయటపడి కూడా చెప్పలేదేమో కానీ ఆమె చెప్పింది, కొడుక నీ గురించి అందరూ చెప్పుకుంటారు. చెప్పుకుంటారు ఏమనండి అది సంబంధి అభిప్రాయం లేదు. నన్ను చాలా చెప్పుకుంటారు. మా అమ్మ నోటుకునే నోటుకునే నేను చెప్తున్నాను. అతనికి అంత ప్రేమ. అందుకోసమే విధేయతలో ఆశీర్వాదం. అవిధేయత మనలో దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. దేవుని రాజ్యానికి వెళ్ళాలి మనం. అవిధేయత మనలో ఉండకూడదు. రెండోది మనం చదువుకున్నాం. రెండోది ఇక్కడ అంటాడు కదా. రెండోది మనం జాగ్రత్తగా చూస్తే మరి ఏముండకూడదు. 33 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33:6 వచ్చిన ఈ మాటతో ముగింపులోకి వచ్చేస్తాయి. యెహెజ్కేలు గ్రంథం 33:6 వచ్చిన జాగ్రత్త చదవం తప్పు లేకుండా. కావలివాడు బాగా ఊదునంత చేత అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల కనుక ఏ వల్ల ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఖడ్గం ఎట్టొచ్చిందంట, అది దేని వల్ల వచ్చిందంట, అది వచ్చి తగిలిందంట. అది రైట్. ఎట్లున్నాడంట, అజాగ్రత్త. ఏమైతులే, ఏమవుతుందిలే, ఏంట్లే, ఏమో కానీ ఉన్నాడు చూసావా. అది ఖడ్గం వచ్చిందట. ఎప్పుడు వచ్చిందో తెలియదట. ఈ ఖడ్గం వచ్చి తను కొట్టినప్పుడు అతను చచ్చిపోయాడంట. అజాగ్రత్త వల్ల మనుషుడు ఏమైపోతాడు అంటే నష్టపోతాడంటే. ఒకటి అవిశ్వాసం ఉండకూడదు నీలో. రెండోది ఏముండకూడదు, అజాగ్రత్త ఉండకూడదు. అజాగ్రత్త వల్ల ప్రాణాపాయం తెచ్చుకుంటావు. అజాగ్రత్త వల్ల శరీరానికి దెబ్బలు తెచ్చుకుంటావు. అజాగ్రత్త వల్ల ఆర్థిక సమస్యలు తెచ్చుకుంటావు. అజాగ్రత్త వల్ల అది ఎన్నో ఇబ్బందులు పడతావు. ఎన్నో కష్టాలు నష్టాలు తెచ్చుకుంటావు. జాగ్రత్త లేకపోతే నష్టమే. అంటే అజాగ్రత్త అన్నాడు. కనుక అజాగ్రత్త వల్ల ఇలా జరిగిందట అంటాడు కదా. సామెతల గ్రంథం 19:16 వచ్చును. వినాయక గారు ఒక ఇంటికి పడిపోయి చూడు. 19వ అధ్యాయము. ఆజ్ఞను గైకొనువాడు అది తన ప్రవర్తన విషయంలోనంట. ఏం కావాలంట, అజాగ్రత్తగా ఉంటాడు. చూసావా, ఏం కాదు నాకు ఏమైనా కానీ నాకేమి జ్ఞానంగానే ఉన్నా, నాకేం కాదు అన్నాడు అనుకో. అజాగ్రత్త తన ప్రవర్తన వల్ల ఏమవుతాడంట, చచ్చిపోతాడు. ఎక్కువ చెప్పు వాక్యం ఎక్కువ చెప్పు అన్నారు చూడు. వికెట్ పడింది ఇక్కడ. నాడు పడాల్సింది కేపరే పడిపోయింది. అక్కడ సంతోషంగా నవ్వుకుంది. కేపరే పడిపోయేది. ఎక్కువ
చెప్తా మరికెళ్తారండి ఎవరో ఉన్నాయి నా దగ్గర పొత్తులు చట్టం కట్టాలంటా ఇదేది ఊపికేది అందుకోసం తేలిక 2 అయ్యి 2 ఇవి తీసుకున్నాం. ఒకటేమో అవిశ్వాసం అవిధేయత ఉండకూడదు, 2 అజాగ్రత్త ఉండకూడదు. అజాగ్రత్తగా ఉంటే నా కుటుంబం ఏం కాదా అన్నాడు దెబ్బ పడిపోతాంటే, ఏం కాదా అన్నాడు దెబ్బ పడిపోతాంటే ఇక్కడ కేవలం పడిపోయాడు. ఇక్కడ అలాగున అంటాడు కదా, ఇక్కడ అంటాడు అజాగ్రత్తగా ఉండకూడదు అనే మాట. ఇక్కడ అంటాడు ఒక మాట, ప్రకటన గ్రంథం 3:3 వచనంలో సంఘముతో మాట్లాడుతున్నాడు. 3:3 వచనం, నీవు ఎలాగ ఉపదేశం పొందితువో ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని కైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగ్రత్తకుడవై ఉండని ఎడల అంటే జాగరూకుడు అంటే జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్తగా ఉంటే నువ్వు నష్టపోతావు. నేను దొంగ వల్ల వస్తాను అది ఎప్పుడు వస్తానో తెలియదు కానీ వస్తా, అప్పుడు నష్టపోయేది నువ్వే. అజాగ్రత్తగా ఉంటే నష్టపోతావు అంటున్నాడు. కాబట్టి ఈ దినాన మళ్ళా మూల వాక్యానికి వెళ్దాము. సంఖ్యాకాండము 33:55 వచ్చినాం. వెనక నుంచి సంబంధించి అడుగుతా. సంతోషం గారు చాలా ఇదా ఇంకా చెబుతావా? పేపర్ పడిపోయింది ఇక్కడ పేపర్. 33:55 అయితే మీరు మీ ఎదుట నుండి అది ఓ దేశ నివాసం మంచోడు కాదు. వాళ్ళు వెళ్ళబట్టని ఎడల మీరు వారిలో మీరు ఎవరిని ఉండనిస్తారో వారు మీ కన్నులలో ముందుగాను మీ ప్రక్కల స్థూలములుగాను ఉండి అది కనుక మన బాధ పెట్టకుండా ఉండాలి అంటే ఉండకూడదవి ఉండవలసినవి అన్నాం. ఉండవలసింది ఏంటి? ప్రార్థన ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఉండకూడదు ఏంటి? అవిధేయత, అజాగ్రత్త. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం, హృదయాల్లో దాచుకుందాం, వాక్యానుసారంగా ఉందాం. కొంచెం మోతాదు పెంచుకుంటూ వెళ్తాను. ఒక్కొక్కసారి ముందు ఎక్కువైపోతే మొక్క చచ్చిపోతుంది. ఇప్పుడు మొక్కలకు ఇది అంటారు కదా. కాబట్టి తేలిక పెంచుకుంటా మోతాదు, అప్పుడు లేకపోతే పడిపోతుంది వికెట్లు. కాబట్టి ఈ మాటలు ప్రభు మన వికెట్లు దీవించి ఆశీర్వదించుగాక.